సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. హైకమాండ్ ఆదేశాలతో ముగ్గురు ఎమ్మెల్యేలు మినిస్టర్లుగా బాధ్యతలు తీసుకోనున్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్, మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు స్థానం దక్కింది. అయితే ఈ ముగ్గురు కూడా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారే. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తొలిసారి శాసనసభకు ఎన్నికైన వీరిని అదృష్టం వరించింది. సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. బీసీ, మాల, మాదిగ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటికే కొత్త మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కోసం ఇప్పటికే రాజ్ భవన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. హైకమాండ్ ఆదేశాలతో ముగ్గురు ఎమ్మెల్యేలు మినిస్టర్లుగా బాధ్యతలు తీసుకోనున్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్, మాదిక సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు స్థానం దక్కింది. అయితే ఈ ముగ్గురు కూడా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారే. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తొలిసారి శాసనసభకు ఎన్నికైన వీరిని అదృష్టం వరించింది. సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. బీసీ, మాల, మాదిగ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటికే కొత్త మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కోసం ఇప్పటికే రాజ్ భవన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫస్ట్ టైం గెలిచిన తనను మంత్రిగా తీసుకుంటున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అడ్లూరి లక్ష్మణ్. ధర్మపురి నుంచి లక్ష్మణ్ గెలిచారు. కాంగ్రెస్ అధిష్టానానికి లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. నిజంగా మంత్రివర్గంలో అవకాశం రావడం, గౌరవ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, ముఖ్యంగా దళిత వర్గానికి, పేద వర్గానికి సమన్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అవకాశం ఇవ్వడం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు చేతులు జోడించి, గౌరవ మంత్రివర్యులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అంత మంత్రులందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి నమస్కరించి, ఒక సామాన్య కార్యకర్త, ఒక పార్టీని జెండా మూసిన వ్యక్తిని, పార్టీని నమ్ముకున్న వ్యక్తికి పార్టీ న్యాయం చేస్తున్న విషయం ఈరోజు నా ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికానికి ఒక ఉదాహరణగా ఈరోజు ఒక మెసేజ్ పంపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం రాబోయే రోజుల్లోపట సోనియమ్మ తల్లి, రాహుల్ గాంధీ, ఖార్గే గారు ఏదైతే ఇచ్చినటువంటి మాట, ప్రజలు పేద ప్రజానికి ఇచ్చిన మాట ముందు తీసుకెళ్లే విధంగా మంత్రివర్గంలో నీకు అవకాశం వచ్చిందని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరిస్తారు. అలాంటి మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే కూడా మంత్రివర్గంలో చోటు కల్పించడం అనేది కూడా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మంత్రిమండలికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా వారు నా మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా పూర్తి స్థాయిలో నా సేవలు కొనసాగిస్తా, వాళ్ళ సూచనలు నడుస్తా చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. మధ్యాహ్నం తర్వాత కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు గవర్నర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి రాజ్ భవన్ నుంచి మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అలాగే వివేక్ నివాసం నుంచి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా రాకేష్ వద్దకు వెళ్దాం. రాకేష్, ప్రస్తుతం వివేక్ ఇంటి వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? బేగంపేటలోని వివేక్ నివాసానికి ఆయన చేరుకున్నారు. కార్యకర్తలు, పార్టీకి సంబంధించిన ముఖ్యులు కూడా వివేక్ శుభాకాంక్షలు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమైన అడ్లూరు లక్ష్మణ్ ఇంటి దగ్గర కూడా చూసాం. కార్యకర్తల ఆనంద ఉత్సవాలు కనిపిస్తున్నాయి. ముగ్గురు నేతలు కూడా, ముగ్గురు మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ముగ్గురు నేతలకు కేబినెట్లోకి అవకాశం రావడం అనేది ఆ ముగ్గురు నేతల అదృష్టంగా ఆ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ ముగ్గురు నేతల ఎంపికకు సంబంధించి చాలా రోజుల నుంచి కూడా కసరత్తు జరిగింది. దాదాపుగా 20 పైగా నేతలు పోటీ పడ్డారు. జిల్లా సమీకరణాలు, రాజకీయ సమీకరణాలు, సామాజిక సమీకరణాలు, ఇలా అనేక అంశాలను బేరీజు వేసుకున్న అధిష్టానం ఈ ముగ్గురికి పచ్చ జెండా ఊపింది. ఇంకా 3 స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. వాటి విషయంలో కూడా తీవ్ర పోటీ ఉంది. ఓవరాల్ గా తీవ్ర పోటీ ఉండడంతోనే ఈ 3 భర్తీలు ఖాళీ చేయాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చింది. అందుకే వీటిని భర్తీ చేసిన తర్వాత మిగతా 3 విషయంలో ఆలోచించాలనే నిర్ణయంతో అధిష్టానం ఉన్నట్టుగా సమాచారం. లోకల్ బాడీ ఎన్నికల తర్వాత మిగతా 3 మంత్రి పదవులను కూడా భర్తీ చేయబోతున్నారు. అడ్లూరు లక్ష్మణ్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి పోటీ చేస్తూ మార్కెట్ కమిటీ చైర్మన్ గా, జెడ్పీ చైర్మన్ గా పనిచేస్తున్నారు. జీవన్ రెడ్డి అలాగే మిగతా ముఖ్యమైన నేతల యొక్క ఆధ్వర్యంలో ఆయన పనిచేశాడు. వారందరి కన్సర్న్లలో పనిచేశాడు కాబట్టి సీనియర్లందరూ కూడా
అడ్డూరు లక్ష్మణ్ కు మద్దతు తెలిపినట్టుగా సమాచారం. నిజానికి కవ్వంపల్లి పేరు కూడా ప్రచారంలో ఉన్నప్పటికీ చివరికి సీనియారిటీ సిన్సియారిటీ అనే రెండే అంశాల బేరేజీ వేసుకుని అడ్డూరు లక్ష్మణ్ వైపే అధిష్టానం మొగ్గు చూపినట్టుగా చెప్పవచ్చు. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ ప్రభుత్వ విప్గా గవర్నమెంట్ ఏర్పడగానే అడ్డూరు లక్ష్మణ్కి అవకాశం కల్పించారు. ఇప్పుడు ఓవరాల్ గా సమీకరణాలు తీసుకున్న తర్వాత మళ్లీ కేబినెట్ లోకి తీసుకోవడం అనేది కొంత చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీలో అతి తక్కువ మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండడంతో ఉన్న వారందరూ కూడా అవకాశం వస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఆది శ్రీనివాస్ ఇప్పటికే ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. సంబంధించి వాకిటి శ్రీహరి ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన నేత. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు గానీ ఎమ్మెల్సీలుగా గానీ ముదిరాజు సామాజిక వర్గం నేత లేకపోవడంతో వాకిటి శ్రీహరికి దాదాపుగా పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇస్తామంటూ కూడా బహిరంగ సభలో ప్రకటించారు. అప్పటి నుంచి కూడా చర్చలు సాగుతుంది. మిగతా సామాజిక సమీకరణాలు సామాజిక పరిస్థితుల నేపథ్యంలో మిగతా కేబినెట్ విషయంలో కొంత చర్చ జరిగినప్పటికీ వాకిటి శ్రీహరి విషయంలో మాత్రం ఎలాంటి చర్చ జరగలేదు. ఖచ్చితంగా 6 మంత్రి పదవుల్లో ఒకటి ఖచ్చితంగా వాకిటి శ్రీహరికి వస్తుంది అనేది మొదటి నుంచి చర్చ జరిగింది. ప్రస్తుతం 3 భర్తీ చేస్తున్నప్పటికీ ఆ 3లో కూడా వాకిటి శ్రీహరికి మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ అవకాశం కల్పించారు. ఇక గడ్డం వివేక్, నిజానికి ఆదిలాబాద్ జిల్లాలో గడ్డం వివేక్ ప్రేమ్ సాగర్ మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ జిల్లాకు ఖచ్చితంగా ఒకటే మంత్రి పదవి ఇస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ 3 మంత్రి పదవుల్లో భర్తీ చేస్తున్నారు కాబట్టి మొదటగా గడ్డం వివేక్ ఇచ్చారు. అయితే నెక్స్ట్ కేబినెట్ లో ప్రేమ్ సాగర్రావుకు అవకాశమా ఇస్తారా లేదా అనే ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ప్రేమ్ సాగర్రావు కూడా ఇప్పటి వరకు ఈ కేబినెట్ విస్తరణ మీద ఎలాంటి వ్యాఖ్యలు అయితే చేయలేదని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఖచ్చితంగా తనకు అవకాశం కల్పించాల్సిందే. సీనియారిటీ సిన్సియారిటీ అనే రెండే అంశాల బేస్ గా తనకు ఖచ్చితంగా చోటు ఉంటుందని మొదటి నుంచి కూడా ప్రేమ్ సాగర్ రావు భావించారు. కానీ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. బహుశా నెక్స్ట్ అంటే ఇచ్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం అయితే గడ్డం వివేక్ కూడా మొదటిసారి వస్తున్నప్పటికీ ఆయనకు అవకాశం ఇవ్వడం అనేది గతంలో ఆయన పార్టీలో చేరిన సందర్భంగా ఏఐసీసీ ఇచ్చిన హామీ మేరకే ఈ పదవి వస్తున్నట్టుగా పార్టీలో అయితే ఒక చర్చ జరుగుతుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. 12 గంటల 19 నిమిషాలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికే రాజ్భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్భవన్ దర్బార్ హాల్లో కొత్త మంత్రులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్ లో అందుబాటులో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి రాజ్భవన్ నుంచి మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శేఖర్, చెప్పండి, కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అప్డేట్స్ ఏంటి? దాదాపుగా రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పుకోవాలి. అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు రాజ్భవన్ చేరుకున్నారు. జేడీ ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయిపోయాయి. ఇక దర్బార్ హాల్లో దాదాపు 150 మంది కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అట్లాగే ప్రోటోకాల్కు సంబంధించినటువంటి అధికారులు వచ్చారు, పోలీసు అధికారులు ఇక్కడికి వచ్చారు, పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. రాజ్భవన్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 3 ద్వారాల ద్వారా రాజ్భవన్లోకి ఎంట్రీ ఉంటుంది. అట్లాగే వీవీఐపీలకు సంబంధించి మెయిన్ ఎంట్రీ నుంచి గేట్ నెంబర్ 1 నుంచి ఉంటే ఎవరైతే గెస్టులు వస్తారో అట్లాగే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి మంత్రులకు సంబంధించినటువంటి వ్యక్తులు వస్తారో, కుటుంబ సభ్యులు వస్తారో వాళ్ళకు సంబంధించిన ఎంట్రీ గేట్ నెంబర్ 3 నుంచి ఉంటుంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా భారీ బందోబస్తును ఎక్కడికక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు. దాంతోపాటు డిజాస్టర్ రెస్పాన్స్ కు సంబంధించినటువంటి ఫోర్సును కూడా ఇక్కడికి దించుతూ ఉన్నారు. ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత ప్రమాణ స్వీకారం అనుకున్నప్పటికీ ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు గవర్నర్ అందుబాటులోనే ఉన్నారు. 12 గంటల 19 నిమిషాలకు ముహూర్తం ఖరారు చేశారు. 3 కొత్తగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేరున్నారు. ధర్మపురి ఎమ్మెల్యే, చెన్నూరు ఎమ్మెల్యే, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి కావచ్చు, అట్లాగే వివేక్ వెంకటస్వామి, వడ్లూరి లక్ష్మణ్, వీళ్ళు 3 కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు, ఫస్ట్ టైం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాళ్ళు. సామాజిక వర్గాలను బేస్ చేసుకొని ఈ మంత్రివర్గంలో స్థానం కల్పించినట్లుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం చెప్తా ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు రాజ్భవన్ కార్యాలయం నుంచి కూడా ఈ కొత్తగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి మంత్రులకు సమాచారం వెళ్ళింది. అట్లాగే ఎవరెవరు ఆహ్వానితులు ఉన్నారు అన్నటువంటి వాళ్ళకు కూడా ఆహ్వానం వెళ్ళింది. 12 గంటల లోపే ఎవరికైతే కేటాయించినటువంటి సీట్లు ఉంటాయో అక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు. ఓవరాల్గా చూసుకుంటే ముఖ్యమంత్రి అట్లాగే గవర్నర్ శిల్పకళా వేదికలో ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాంకు అటెండ్ అవుతారు. అక్కడి నుంచి డైరెక్ట్గా రాజ్భవన్కి చేరుకుంటారు. రాజ్భవన్లో 12 గంటల 19 నిమిషాలకు ప్రమాణ స్వీకార సమయం ఉంది. 3 కొత్త మంత్రులతో గవర్నర్
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.